నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ముందుగా RedTV భక్తి ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారి ఇంట్లో ఉన్నాం, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. అలాగే RedTV భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఇంటికి మేము వస్తాం అనగానే రండి అని అన్నారు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే వినాయక చవితి అంటేనే అందరికీ ఇష్టం, పిల్ల పాప అని కాకుండా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ వినాయక చవితి వచ్చింది అంటే చాలా అంగరంగ వైభవంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా వినాయక చవితికి ఇంకా ఇష్టపడడానికి ప్రధానమైన కారణం చక్కటి పిండి వంటలు. చక్కటి వంటలన్నీ చేసి ఆ లంబోదరుడికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఫాస్ట్ యుగంలో ఈ వంటలు చేయాలి, లేకపోతే పిండి వంటలు చేయాలి, స్వామివారికి సమర్పించాలంటే కొంచెం కష్టతరమైన పని. అయితే ప్రేక్షకులకి కాస్త సులభతరమైన వంటలు మీరు చూపిస్తారేమో, వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చూపిస్తారేమో అని మిమ్మల్ని అడగడం జరిగింది. ఖచ్చితంగా. అంటే పెద్ద సమయం తీసుకోకుండా చాలా కష్టపడిపోకుండా చేసుకునే వంటకాలే నేను ప్రేక్షకులందరికీ కూడా చూపిస్తాను. అలాగే మన లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, ఎన్నో నామాలు, ఆయనకి ప్రీతికరమైన మోదుకాలు, అలాగే కుడుములు, ఈ 2 రకాల పిండి వంటల్ని చూపిస్తాను తప్పకుండా. అంటే ప్రతి వినాయక చవితికి ఏదో ఒక్క రకం వెరైటీ చేస్తే పిల్లలు ఒప్పుకోరు. ఎందుకు ఒకటే చేస్తారు, ప్రతి వినాయక చవితికి చాలా చేస్తారు కదా అన్న క్వశ్చన్ పిల్లల దగ్గర నుంచి వస్తుంది. వినాయక చవితి అంటే చిన్నపిల్లలే కాదు, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇష్టమైన పండుగ. ఆయన ఆకారమే అలా ఆకర్షిస్తుంది. జోగాడే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినాయకుడి విగ్రహం పెట్టాలి, మంటపాలేమి, మొత్తం అసలు అంగరంగ వైభవంగా నవరాత్రులు మొత్తము కూడా అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అలాంటి పండగ. అలాగే మీరు అడగగానే నేను ఓకే చెప్పింది, ఎందుకంటే ప్రేక్షకులందరూ నన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. చాలా అంటే వాళ్ళ కామెంట్స్ కూడా నన్ను మీ ఛానల్ నుంచి వెళ్ళిపోకూడదు అనేలాగా పెడుతున్నారు. నిజంగా అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మీతోటే మొదలు పెట్టామమ్మా ఛానల్ ని, సో మీరు నడిపిస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అమ్మ మాకు ఈ సందేహం ఉంది చెప్తారా అనగానే మీరు వెంటనే చెప్తారు, సో అందుకే మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. అలాగే ప్రేక్షకుల కోసం సరే అని చెప్పి ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవ్వాలి అంటే మనం అనేక విధాలుగా వెళ్ళాలి. ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా అన్ని రకాలుగా దగ్గర అవుతేనే వాళ్ళకు కూడా ఆనందం. కాబట్టి ప్రేక్షకుల కోసం నేను ఈ 2 రకాల పిండి వంటలు చేసి మరి మొదలు పెడదామమ్మా. పదండి. సో మేడం స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా పద్మిని. ఇప్పుడు మనం మోదుకలు చేసుకుందాం. మోదుకాలు విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైన మోదుకాలని చేసుకుందాం. అంటే ఆయనకి మోదుకాల ఇష్టం, అంటే ఏ ప్రసాదం పెట్టినా స్వీకరిస్తాడు. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు మనకు కూడా అన్ని తింటాం, కానీ ఏదో ఒక వెరైటీ ఫుడ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలా స్వామి వారికి మోదుకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, ఈ 3 ప్రధానంగా ఈ రోజున అంటే వినాయక చవితి రోజున స్వామివారికి ప్రసాదం పెట్టాలి. మనం ఈ మోదుకాలని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, నెయ్యి, తురిమిన కొబ్బరి, బియ్యం పిండి. ఇది ఫ్రెష్ కొబ్బరి కదా? ఫ్రెష్ కొబ్బరి అంటే మళ్ళీ పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. రేషియోస్ ఎలా మేడం, ఎలా తీసుకోవాలి? అంటే నేను అందాజుగా తీసుకుంటున్నాను. ఎవరైనా అందాజుగా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే అందాజుగా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో ఇదే ఉంటుంది కదా, అందాజుగానే అంతే. ఎందుకంటే బాగా వంటలు చేసిన వాళ్ళకి ఎంత కొబ్బరికి ఎంత బెల్లం పడుతుందనే తెలుస్తుంది. ఈ బియ్యం పిండి అనేది ఎక్కువగా మనం తడుపుకుంటే మిగిలితే ఏం కాదు, తర్వాత దాన్ని రొట్టెలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి అనేది మన ఇష్టం. కొంతమంది అసలు వేసుకోరు, కొంతమంది కొంచెం వేస్తారు, కొంతమంది చాలా వేసుకుంటారు. వాళ్ళ ఆహార పద్ధతులు, వాళ్ళ హ్యాబిట్స్ ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కొబ్బరి బెల్లము తయారు చేసుకుందాం, ఎందుకంటే అది చల్లగా అవ్వాలి మనకి. ఫస్ట్ బెల్లాన్ని వేద్దాం. కొన్ని నీళ్లు పోయాలి, ఎందుకంటే ఉత్త బెల్లం అవుతే మాడిపోతుంది. ఎక్కువ కూడా పోయకూడదు నీళ్లు, కొంచెం నీళ్ళని పోసి హై ఫ్లేమ్ పెట్టి ఇది బాగా కరగాలి. ఇది కరిగేలోపు వినాయక చవితికి అసలు ఎన్ని వెరైటీస్ ఫుడ్ పెట్టాలి దేవుడికి. అసలు ఎందుకు ఏకవిశంతి పత్రాలతో పూజ చేస్తారు స్వామివారికి? ఎందుకు ఖచ్చితంగా మొక్కజొన్న కంకిని
పెడతారు, చెరుకు గడని పెడతారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వెలగపండు కూడా పెడతారు. వెలగపండు ఖచ్చితంగా, ఎందుకంటే గజ ముఖముతో ఉన్నాడు కదా. ఎప్పుడైనా ఏనుగుల దగ్గరికి వెలగపండు తీసుకొని వెళ్ళండి, ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నారు వెలగపండుని. అలా ఏక విశంతి పత్రాలు అంటే మనకి ప్రకృతి పరంగానే మన పండగలు వచ్చాయి. ప్రకృతిలో మార్పులు, భాద్రపద మాసంలో ఎక్కువగా వర్షాలు పడతాయి ఈ మాసంలో. కాబట్టి మనకి కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. ఎప్పుడైనా చూస్తే ఎర్రగా చాలా గలీజ్గా కనిపిస్తాయి. అవి ఏ విధంగా, ఇప్పుడంటే మనము వాటర్ ప్యూరిఫైర్లు వచ్చాయి, నదిని ఎవరు ప్యూరిఫై చేయలేరు. కాబట్టి ఈ ఏకవిశంతి పత్రాలతో స్వామివారిని ఆరాధించి వాటిని స్వామివారితో నిమజ్జనం చేస్తే వాటర్ ప్యూరిఫై అయిపోతుంది. అందుకని ఏకవిశంతి పత్రాలు, అలాగే నిమజ్జనము. అలాగే నదులన్నీ కూడా పూడిక తీర్థలు తీస్తారు వర్షాకాలంకి ముందు. ఎందుకు? దాని నుంచి వచ్చిన మట్టితోనే మనం వినాయకులను తయారు చేస్తాం. మళ్ళీ అవి ఎలా పూడాలి అంటే మళ్ళా మనం నిమజ్జనం చేయడంతో అది లెవెల్ అయిపోతుంది. అంటే ఇంత టెక్నాలజీ పూర్వకాలం లేదు అనుకున్నా కూడా వాళ్ళు ఏదో రకంగా ఉపయోగిస్తూ పండగల రూపంలో ఆరోగ్యం, మనకి ఐశ్వర్యం, అందం, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు ఈ మోదుకలు అంటే ఆవిరి మీద తయారు చేస్తారు. ఉండ్రాళ్ళు అంతే ఆవిరి మీద, కుడుములు ఆవిరే. ఎందుకు అంటే వర్షాకాలం బాగా సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అంటే వర్షాకాలం మనం ఆయిల్ ఫుడ్స్ అవి తీసుకుంటే కలరా లాంటి వ్యాధులు కానీ అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. అంటే స్వకార్యం స్వామి కార్యం రెండు అవుతాయి మనకి ఇక్కడ అన్నమాట. కాబట్టి అందుకే ఎందుకు ఈ ఫుడ్ తినాలి, ఎందుకు మనం బయట ఎందుకు తినకూడదు, ఏది పెడితే ఏంటిది లే స్వామివారికి కాదు, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆహార పదార్థాలని రూపొందించాలి ప్రతి పండక్కి కూడా. అంతే. ఇప్పుడు ఈ పానకాన్ని ఎలా అమ్మా, అంటే తీగ పానకమా లేకపోతే ఎలా చేసి? బెల్లం కరిగితే చాలు, కొబ్బరిని వేసేసి మనం కలిపి దాన్ని ఆ దగ్గరికి అయిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత చల్లారుతూ ఉంటుంది, అంతలో మనం దీనికి స్టఫింగ్ కి బియ్యం పిండి తయారు చేసుకుందాం. పద్మిని బెల్లం కరిగిపోయింది. మనం ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి అంటే ఒక గుప్పుడు బెల్లానికి ఒక గుప్పుడు కొబ్బరి లాగా పడుతుంది. అయితే బెల్లము మనకి ఎన్నో రకాల బెల్లం వస్తుంది. ఉప్పుతో కలిపింది వస్తుంది, సాల్ట్ తో కలిపింది. అవన్నీ కూడా మనకి కొంచెం చూసుకోవాలి. నీరు ఎక్కువ వదులుతుంది కొన్ని బెల్లం నీరు వదలదు. ఇదేం బెల్లం అమ్మా? ఇది మా ఊరు నుంచి, రాయలసీమ నుంచి తెచ్చిన బెల్లం. తాటి బెల్లం అంటారా? తాటి బెల్లం కాదు, ఇంత ఉండలు వస్తుంది అట్లా బెల్లం. చాలా రుచిగా ఉంటుంది. మనం బొబ్బట్లు చేసినా కానీ, అరిసెలు చేసినా కానీ చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాసన వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకున్నాం. ఇది చల్లగా అవ్వాలి మనకి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ పోసాను. ఈ వాటర్ ని బాగా మసలాలి నీళ్ళు అన్నమాట. మసిలితే ఆ తర్వాత మనం అందులో బియ్యపిండి పోసి స్టఫ్ కి తయారు చేసుకోవాలి. సో ఎంతసేపు పడుతుందమ్మా ఇది చేయడానికి? అంతా తయారు చేసుకుంటే మనకి పావు గంట నుంచి 20 నిమిషాల్లో ఈజీగా. అసలు వినాయక చవితి అంటే హడావడి ఉంటుంది, పూజ చేసుకోవాలి, ఆడవాళ్ళు ఎంత అక్కడ ఇక్కడ. అందులో వినాయక చవితికి అలంకరణ ఎక్కువగా చేస్తారు. పాలవెల్లి దగ్గర నుంచి వినాయకుడి వేసే నగలు, వస్త్రాలు, ఆ పూజా మందిరం మొత్తము ఎంత బాగా లైట్స్ తో అలంకరణ చేస్తారు. పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ ఇది. ఎంత ఆరాటం అంటే వాళ్ళకి ఆ విఘ్నేశ్వరుడు కూడా చిన్న బాలుడు రూపంలోనే ఉండి అందరినీ అలరిస్తూ ఆ గజముఖంతో పిల్లలకి అట్రాక్షన్, ఆ రూపమే అట్రాక్షన్. అసలు జోగాడే పిల్లవాడు కూడా మోకాళ్ళ మీద వినాయకుడిని కింద పెడితే గబగబా వచ్చేస్తాడు. అటువంటి రూపం అయిందనమాట. అలాగే మనం పాలవెల్లి గురించి మాట్లాడితే, పాలవెల్లి దేనికి సంకేతం? మనకి నక్షత్ర గోళంలో నక్షత్రాలు
గ్రహాలు ఏ విధంగా ఉంటాయో దానికి సంకేతంగా అందులో మనకి ఈ వాతావరణంలో మార్పులు వస్తాయి, గ్రహాల్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు దానికి సంకేతంగా పాలవెల్లిని కట్టడం. కాకపోతే మనం కూరగాయలని పళ్ళని పెడతారు. అది అందరికీ సాంప్రదాయం ఉండదు. ఒకటి అందరికి చెప్పేది ఏంటంటే మొదటి నుంచి మీ కుటుంబ సాంప్రదాయం ఏది ఉందో దాన్నే ఫాలో అవ్వండి. ఆహార పదార్థాల దగ్గర నుంచి, ప్రసాదాల దగ్గర నుంచి, మీ ఇంట్లో వినాయకుడిని కూర్చోబెట్టేది లేదు, అలానే చేయండి. కొత్తగా అందరూ చేస్తున్నారు, అందరూ వీడియోల్లో చూపిస్తున్నారు అనేది కాకుండా మీ ఇంట్లో పాయసం చేసి పెట్టేది, లేకపోతే పాల తాలికల పాయసం చేసి పెట్టేది ఉంటే అది ఒక్కటే పెట్టండి అంతే. కొత్తగా ఏదో వీడియోల కోసము, సోషల్ మీడియా కోసము మేము 21 వెరైటీస్ చేసాం, పాలవెల్లిలు కట్టాం, అలంకరణలు చేసాం, ఇలాంటివి చెయ్యకండి, లేనివి చేయకండి. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించే కంటే పెద్ద సాంప్రదాయం ఇంకోట్లేదు. అంతే. అత్తమామలు వాళ్ళు చెప్పింది అది మాత్రం వింటూ చేస్తే మాత్రం అద్భుతం అన్నమాట. ఏంటంటే పితృదేవతలు సంతోషించాలంటే వాళ్ళు ఇచ్చిన ఆచారాన్ని పాటించాలి. వాళ్ళు సంతోషించారంటే కుటుంబం అభివృద్ధి పదంలో ఉండిపోతుంది. పద్మిని నీళ్లు మసలాయి మనకి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని బియ్య పిండి పోసి కలుపుకోండి. ఉండలు కట్టదమ్మా, వేడి వేడి దాంట్లో అందుకే కొంచెం కొంచెంగా మనం పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా పోస్తే ఉండలు కడుతుంది కదా. కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ పిండి తీసుకున్నాను. ఇది చాలా మందికి కూడా కొలత ఉంటుంది. 1.5 నీళ్లు పోస్తే 1 పిండి పోస్తారు. నీళ్లు మసలాక ఇలా పోసి దీన్ని వెడల్పు పళ్ళెంలో తీసుకుంటే చల్లగా అయిపోతుంది. చల్లగా అయితేనే మనం అది కొబ్బరి బెల్లంది కానీ ఇది కానీ మనం ముట్టుకోగలుగుతాం. దాన్ని తయారు చేసి మోదుకలు చేసుకుని ఆవిరి మీద పెట్టేయాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేస్తారా? వేరే పళ్ళెంలోకి వేస్తారా? వేసి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి, అంటే వెడల్పుగా ఉన్న దానిలోకి తీసుకుంటే మనకి బాగా అంటే తొందరగా చల్లగా అవుతుంది. పండగ రోజు ఏంటిది అంటే అందరు హడావుడిగా ఇన్ని రకాలు చెయ్యాలి అన్నప్పుడు ఇంకా ఇలాంటి పనులు చేయాల్సిందే. ఫ్యాన్ కింద పెట్టుకోవటము, లేకపోతే ఓపెన్ ప్లేస్లు ఉంటే పెట్టటము చేయాలి. చల్లారాలి. ఇది చల్లగా అయిపోయింది పద్మిని. ఇప్పుడు మనం దీన్ని బాగా ఇచ్చేసుకోవాలి. నీళ్ళతో చెయ్యి ఇట్లా చేసుకొని కలపాలా బాగా. అంటే ఇది మనకి స్టఫింగ్ కి కదా యూస్ చేసేది. ఉండలు లేకుండా ఇట్లా చేస్తే జిగురు వస్తుంది. బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ అలా చేసినప్పుడు మనకి స్టఫింగ్ కి బాగా చేయటానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంక ఇంతకంటే అవసరం లేదు. ఇప్పుడు మనం కొబ్బరి ఇది ఉంది కదా, కొబ్బరిది ఇది ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. కవర్ చేయడానికి. ఇంక ఇది ప్రతి ఒక్కళ్ళకి బాగా వంట చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇంక ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లో వంటలు చేయరు. ఏ అశ్వగృహ ఫ్రూట్స్ నుంచో ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇది కష్టమేమో అన్న ఆలోచన ఉండదు. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వేడి నీళ్ళతో ఏ పిండిని దరిపినా జిగురు వస్తుంది. జొన్న పిండి కూడా అన్నమాట. ఇది మనకు ఉంది కదా. ఇలా వచ్చేస్తుంది మోమోస్ ఇవన్నీ ఇప్పుడు ఏవో ఫారినర్స్ కొత్తగా షేప్స్ తయారు చేశారు కాదు, మన పూర్వీకులే ఈ విధంగా చేసినవే అన్నమాట. ఇలా మనం అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీనిలో నీళ్లు పోసి అంటే ఇవన్నీ మనకి ఆవిరితోనే తయారవుతాయి. ఎంత ఈజీగా అరుగుతాయి కూడా మనకి. అరుగుతాయి. ఇప్పుడు మనకి వాతావరణం సరిగా ఉండదు కదా, వర్షాలు పడుతూ వేడిగా ఉంటూ. అవును, దీన్ని ఒక 5 నిమిషాలు స్టీమ్ మీద ఉడికించుకుందాం. తర్వాత రెడీయా? రెడీ. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా అయ్యో మాకు రాదు, మేమే మా చేతులతో చేసుకోవాలనుకుంటున్నాం కానీ టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వంట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ వినాయక చవితికి చక్కగా మీ చేతులతోనే ఇలాంటి సింపుల్ వంటకాలని చేసుకోండి, ఆ స్వామికి సమర్పించండి. ఇంకొకటి భక్తి ఇంపార్టెంట్. ఎంత ప్రేమతో చేస్తున్నాం. కొంతమంది 21 రకాలు చేయాలా, 21 అంటే ఒక్కొక్కటి 21 ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది, ఇది 21 పీసెస్ లాగా చేయాలా, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భక్తి ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. ఆయన తింటున్నారని భావిస్తే అది ప్రసాదం అవుతుంది. అంతేకాని విసుక్కుంటూ వచ్చింది వినాయక చవితి అంటేనే భయం అన్నట్లుగా భయపడకూడదు. భయపడకుండా మీరు 5 రకాలు పెడతారా, 9 రకాలు పెడతారా, 11 పెడతారా, ఏవైనా మనస్ఫూర్తిగా భక్తితో ఇష్టంగా స్వామివారు ఈరోజు స్వీకరిస్తారు అని చెప్పని మనం అనుకొని ఈ వంటలు చేసి పెడితే అద్భుతంగా, అసలు అంటే నిజంగా ప్రతి ఇంట్లో కూడా విఘ్నేశ్వరుడు ప్రసాదాలు స్వీకరిస్తారు. అద్భుతం. ఇందులో పిల్లలకి కూడా ఇది బాగా నచ్చుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆయిల్ ఫ్రై కానీ అసలు ఆయిల్ అనేది లేదు ఇందులో. మనం తయారు చేసింది కానీ ఏదైనా లేదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ వయసు వాళ్ళైనా తినవచ్చు. ఇంక ఇవి స్టీమ్ అయిపోయాయి, ఇంకా ఇది అయిపోయింది. ఈ మోదకాలు అనేది రెడీ అయిపోయింది. రెడీ. తీసేద్దామా? ఇది పాలు తాగే పిల్లలు, అంటే అప్పుడప్పుడు అన్నప్రాసన అయిన పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇవి పెట్టవచ్చు. అజీర్తి చెయ్యవు. స్వామివారికి చాలా ప్రీతికరమైన మోదకాలు, చాలా నీట్ గా ముద్దుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు చాలా ఇష్టం కాబట్టి అక్కడే ఉన్నారు, ఆయనకు చూపించేద్దాం. అది మనము ముందే మోదకల్ని ప్రసాదంగా పెట్టేసాం. అంతే. సూపర్, చాలా చాలా బాగున్నాయమ్మా. చక్కగా ఈజీగా రెడీ అయిపోయే ఈ ప్రసాదాలని మాకు చేసి చూపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.